అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్కతోక తొక్కారు. మీకు ఈరోజు పెద్ద శుభవార్తలు అయితే అందుతాయి. వాటిని విని మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈరోజు మీకు శుభవార్త విన్న తర్వాత ఆనందానికి హద్దులు ఉండవు. ఎగిరికంతులు వేస్తారు. సహనం చూపడం ఈరోజు సాధ్యమవుతుంది. గౌరవ భావాన్ని కొనసాగిస్తారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సంబంధాలు బాగుంటాయి. మరి ఈరోజు కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. చిరస్మరణీయ క్షణాలు కూడా ఈరోజు జరుగుతాయి. మనసు సంతోషంగా ఉంటుంది. భావోద్వేగాలు బలోపేతం చేయబడతాయి. సమయస్ఫూర్తిని నిర్వహిస్తారు. కాలానుగుణ జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం. ప్రణాళికాబద్ధమైన ప్రయత్నాలలో చురుగ్గా ఉంటారు. హేతుబద్ధతను పెంచుకోవాల్సి ఉంటుంది. ఈరోజు చింతించే విషయాలను దూరంగా ఉంచండి. ఎక్కువగా మీరు సంతోషంగా ఉండడానికే ప్రయత్నించండి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ వహించండి. అనారోగ్యంలో ఉన్నటువంటి 99 అనారోగ్య సమస్యలకు కారణం చింతించాల్సినటువంటి పరిస్థితులే. ఎక్కువగా ఆలోచించటం కారణంగా మరి విచారానికి గురవటం వలన మరి ఈరోజు అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి. కాబట్టి రాశి వారికి కూడా ఎక్కువగా మరి ఆలోచించటం కారణంగా మనోవేదనకు గురి అయ్యి మరి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేవి బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు తగిన విధముగా విశ్రాంతి తీసుకోవాలి. అలసటను దర్జనివ్వకుండా చూసుకోండి. ఈరోజు మాత్రమే ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది రాశివారు. లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారి వాణిజ్య ప్రయత్నాలు అయితే వారి మెరుగ్గా ఉంటాయి. ఆత్రుతతోటి ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. మరియు ఈరోజు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. పూర్తిగా ఆశీర్వాదం కూడా అందుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు దక్కించుకోవడంలో సఫలీకృతమవుతారు. ఈరోజు ఈ రాశి వారు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. వారి నుండి ఎటువంటి హాని దరిచేరకుండా ఉండటానికి మాత్రం ఈరోజు 2 ముద్దపు శంఖాలను తీసుకొని వాటిని నిప్పుల్లో కాల్చేటప్పుడు శత్రువుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి. ఆ కాల్చినటువంటి బూడిదను మరి ఒక నలుపు రంగు వస్తువులలో ఉంచి మూటగా కట్టేసి మరి ఇంటికి దక్షిణ దిశగా వెళ్ళి ఎవరు చూడని నడవని చోట ప్రదేశంలో చెట్టు యొక్క వేల ఏదైనా సరే చెట్టు యొక్క వేళ్ళ యొక్క మట్టిలో పాతి పెట్టాలి, గొయ్యి తవ్వి. ఈ విధంగా దోష నివారణ చేసినట్లయితే శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. శత్రు నివారణ అనేది జరుగుతుంది. అన్ని శుభాలు అయితే కలుగుతాయి. ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది. శత్రువులు ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా మరి ఏదైనా సరే చేతబడైనా సరే మరి చెడు గాలి దుమ్ము ధూళి లాంటివి ఏమైనా సరే సోకకుండా ఉంటాయి. వాటిని అన్నింటిని చూడగా తొలగించుకోవడానికి వీరిలో ధైర్యం పెరిగిపోతుంది. పాజిటివిటీ అనేది రావడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా దోష నివారణ చేయటం వల్ల అన్నీ కూడా మంచి ఫలితాలే దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వాళ్ళు మరి చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా తప్పకుండా సఫలీకృతం కూడా అవుతారు. అప్పుల బాధ నుండి కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు తిరిగి ఇవ్వమని మిమ్మల్ని బాధ పెట్టారు. వారిని ఈరోజు మీరు ఎక్కువగా చేసేటటువంటి మరి సహాయ సహకారాలు కూడా అందుకోవడం సాధ్యమవుతుంది. పేదలకు మీరు సాయం చేయటం వల్ల మంచి పేరును సంపాదించగలుగుతారు. దాన ధర్మాలు ఎక్కువగా చేయటం వలన దోష నివారణ కూడా జరుగుతుంది. ఇక ఎవరైతే సంతానం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఈ రాశి వారు మరి సంతానం కొరకు కూడా ఈరోజు దోష నివారణ చర్యలు చేపట్టడం వల్ల మేలు కలుగుతుంది. దాని కొరకు మరి ఈరోజు ఈ రాశి వారు 2 తమలపాకులను తీసుకోవాలి. వాటిని కూడా మరి ఒక పచ్చకర్పూరం కూడా తీసుకోవాలి. ఈ 2 తమలపాకులను మరియు ఈ యొక్క పచ్చకర్పూరాన్ని కూడా ఈరోజు మీరు మరి అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి ఆ తర్వాత ఆ 2 తమలపాకుల మీద కూడా ఈరోజు రావి చెట్టు యొక్క పుల్లతోటి మీరు ఆ కాండం దగ్గర ఓం అనే అక్షరాన్ని రాయాలి. మరి కింద శ్రీం అనేటటువంటి అక్షరాన్ని రాసి మరి పచ్చకర్పూరాన్ని వెలిగించి పూజించాలి. మీరు ఈ విధంగా కనుక చేసినట్లయితే కనుక మీ ఇష్టదేవత అనుగ్రహం కలుగుతుంది. సంతాన యోగం కలిగే అవకాశాలు కూడా మీకు లభిస్తాయి. ఈరోజు ఏదైనా సరే లావాదేవీలకు సంబంధించి ఏదైనా కేసు ఉంటే కూడా అనుకూలంగా ఉంటుంది. సాంప్రదాయ వ్యాపారాన్ని కూడా వేగవంతంగా నడిచే అవకాశాలు లభిస్తాయి. ఉత్తమ వ్యక్తులు కూడా ఈరోజు మీకు కలుస్తారు. దానివల్ల మీకు ఈరోజు ప్రయోజనం కూడా చేకూరుతుంది. సామాజిక కార్యకలాపాలు కూడా వేగవంతంగా కొనసాగుతాయి. సోదరులతోటి పరస్పర చర్యను కూడా
పెంచుకుంటారు. వాణిజ్య విస్తరణపై అవకాశాలు కూడా ఉంటాయి. ధైర్యం మీలో చాలా బాగా పెరిగిపోతుంది. ఈరోజు రాశివారి వ్యవహారాలలో శుభం కూడా ఉంటుంది. స్పష్టత నిర్వహించడం కూడా సాధ్యమవుతుంది. స్వీయ నియంత్రణను కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రియమైన వారితో సమావేశం కూడా ఉంటుంది. వ్యవస్థపై శ్రద్ధ చూపుతారు. వివిధ సందర్భాలలో సున్నిత తత్వాన్ని కొనసాగిస్తారు. ఆనందం యొక్క విషయాలలో ఈరోజు మేలు కలుగుతుంది. మీకు కావలసినటువంటి వ్యక్తితో మీరు ఈరోజు మాట్లాడే అవకాశాలు మీకు లభిస్తాయి. ఎవరితో అయితే మీరు వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తితో వివాహం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఈ రాశి వారికి ఎవరికైతే ప్రేమ వివాహం చేసుకున్నారో వారి వివాహం సఫలీకృతం అవుతుంది. ఉన్న ఆటంకాలు కూడా తొలగించబడడం అనేది జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి మీ ప్రయత్నాలు కూడా ఈరోజు మంచి ఫలితాలను అయితే అందిస్తాయి. విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకుంటారు. ఎవరైతే పరీక్షలు రాశారో వారు విజయాన్ని సాధించబోతున్నారు. నిర్లక్ష్యాన్ని నివారించండి. అందరితో కూడా సమయస్ఫూర్తిగా మీరు రోజు ప్రవర్తించండి. కోపాన్ని నియంత్రించుకోండి. కోపం కారణంగా ఈరోజు మీరు ఎటువంటి ప్రయత్నాలు కూడా చేయకండి. కోపాన్ని నియంత్రించుకొని మనశ్శాంతిగా ఉండండి. అప్పుడు మాత్రమే మీకు మేలు కలుగుతుంది. క్యాటరింగ్ వస్త్రధారణలో కూడా ఈరోజు శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. దినచర్యలో యోగా వ్యాయామం చేర్చండి. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ధైర్యంతో పనిచేయాల్సి ఉంటుంది. సహనం కూడా ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. లక్కీ సంఖ్య 4 మరియు లక్కీ కలర్ అయితే మరి గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.